కాబట్టి మనము దేవుని యొక్క వాగ్దానాన్ని మనం అనుభవించాలంటే ప్రవచనము మనము పలికినా అది నెరవేర్చబడాలంటే మనం ప్రార్థించాలి. ఆహాబ్ ఎక్కడికి వెళ్ళాడండి? విందు చేయడానికి వెళ్ళాడు. ఆమేన్. అయితే ఏలియా ఎక్కడికి వెళ్తున్నాడండి? ఉపవాసానికి వెళ్తున్నాడు. అప్పుడప్పుడు ఈ ఓర్పు అనే సమయంలో ఉపవాస ప్రార్థన కూడా చాలా అవసరం. ఎందుకు? మనం పోరాడే ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం, వాటిని ఓడించాలంటే అప్పుడప్పుడు ఉపవాసం కూడా చాలా అవసరం. కానీ మరి ఈ ఓర్పులో నిలబడ్డం అంటే కాన్స్టెంట్, క్రమము తప్పకుండా కన్సిస్టెంట్, ఎడతెగకుండా ఒకటే దగ్గర నిలబడి ఉండి అది జరిగే వరకు కదలకుండా ఉండడం. ఉదాహరణకి మరి మొదటి రాజుల గ్రంథం 18:41 పిమ్మట ఏలియా, విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా. చూడు, ఆమేన్. చూడు, ఇక్కడ ఒక గొప్ప అద్భుతం జరిగించాడు ఏలియా. మంట వచ్చింది, దహన బలినంతా మృంగివేసింది, దహించి వేసింది. ఇప్పుడు ఏలియా అంటున్నాడు ఆహాబుతో, వెళ్ళు, గొప్ప వర్షం వచ్చుచున్న ధ్వని నేను విడుచున్నాను అని. గమనించండి, ఈ ప్రవక్త మాట్లాడితే ఆకాశములు కట్టివేయబడ్డాయి. ఈ ప్రవక్త ఏమంటున్నాడు? ఇప్పుడు వాన రానై ఉన్నది, త్వరగా వెళ్ళి తిను అంటున్నాడు. అని చెప్పిన తర్వాత ఈయన ఏం చేస్తున్నాడో చదువు. ఆహాబు భోజనము చేయబోయాను గాని ఏలియా కర్మేలు పర్వతము మీదికి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. ఆగండి. ప్రవచనమైతే పలికాడు. ప్రవచనం పలికినంత మాత్రం సరిపోదు. పలికిన ప్రవచనము నెరవేర్చబడాలంటే మనం ఒక పని చేయాలి, మన బాధ్యతను వహించాలి. భూమిని దేవుడు మనిషికి ఇచ్చాడు. ఇచ్చి ఈ భూమి మీద ఏది జరగాల్సి వచ్చినా మనిషి యొక్క అనుమతి అవసరం. అందుకే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడు ఈ లోకంలో ఏది చేసినా మనిషి ప్రార్థనకి జవాబుగానే చేస్తాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే ప్రభు అంటాడు, ఈజ్ దేర్ అ మ్యాన్ దట్ కెన్ ఫిట్ ఇన్ ద గ్యాప్. ఈ ఎడమలో నిలబడుటకు ఎవడన్నా ఉన్నాడా? ఎందుకు? దేవుడికి జడ్జి చేయాలని లేదు, అంటే న్యాయం తీర్చాలని, అక్కడ శపించాలని ఆశ లేదు. కానీ ఎవరో ఒకరి ఇక్కడి నుంచి కేక వేయాలి, దేవునికి ప్రార్థన ఆరోపించాలి, అప్పుడు దేవుడు ఆగుతాడు. చూసారా? కానీ ఎవడు దొరకటం లేదంటాడు దేవుడు. ఎందుకు? మనిషి ప్రార్థనకి జవాబుగానే దేవుడు క్రియలు చేస్తాడు ఇక్కడ. అందుకే మీ ప్రార్థన చాలా అవసరం. అందుకే యేసయ్య నేర్పించాడు, ప్రభువా నీ చిత్తము పరలోకమందు జరుగునట్లు భూమి మీద కూడా జరుగునుగాక. ఆమేన్. కాబట్టి మనము దేవుని యొక్క చిత్తము మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన దేశములో, మన ప్రాంతాల్లో జరగాలని మనం ప్రార్థన చేస్తేనే కానీ అది జరగదు. అర్థమైన వారు హలో చెప్పండి. కాబట్టి మనము దేవుని యొక్క వాగ్దానాన్ని మనం అనుభవించాలంటే ప్రవచనము మనము పలికినా అది నెరవేర్చబడాలంటే మనం ప్రార్థించాలి. ఆహాబ్ ఎక్కడికి వెళ్ళాడండి? విందు చేయడానికి వెళ్ళాడు. ఆమెన్. భోజనం చేస్తున్నాడు, విందు. అయితే ఏలియా ఎక్కడికి వెళ్తున్నాడు? ఉపవాసానికి వెళ్తున్నాడు. హల్లెలూయా. చూసారా? అప్పుడప్పుడు ఈ ఓర్పు అనే సమయంలో ఉపవాస ప్రార్థన కూడా చాలా అవసరం. ఎందుకు? మనం పోరాడే ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం, వాటిని ఓడించాలంటే అప్పుడప్పుడు ఉపవాసం కూడా చాలా అవసరం. ఉపవాస ప్రార్థనలు చాలా అవసరం. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి ఒకసారి. చూసారా? అయితే చదువు. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రము వైపు చూడమనగా వాడు మెర ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదని అతడు. ఆగండి. ఇక్కడ ప్రార్థన మొదలైంది. ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? ఏలియా ప్రార్థన చేస్తున్నాడండి. ప్రార్థన చేసి కొద్దిసేపు అయిన తర్వాత పనివాడిని పిలిచి, అక్కడికి వెళ్ళి చూడు, ఏదైనా కనపడుతుంది సూచన. ఏం సూచన? మేఘం సూచన. వర్షం పడే మేఘాలు ఏమైనా ఉన్నాయో చూసిరమ్మన్నాడు. వెళ్ళాడు, వచ్చాడు. ఏం చెప్పాడండి? ఏమీ లేదన్నాడు. చెప్పండి అందరూ, ఏమీ? మళ్ళీ చెప్పండి. ఏలియా ప్రవక్త ప్రార్థన చేస్తే జవాబు లేదా?
లేదు. ప్రవచనం పలికిన ఏలియా ప్రవక్త ప్రార్థన చేస్తే ఏమీ జరగటం లేదు. ఎవరో తెలుసా ఈ ప్రవక్త? శరీరంతో లేపబడ్డాడు. ఎవరో తెలుసా ఈ ప్రవక్త? యేసయ్యను వచ్చి కలిశాడు మోషేతో పాటు. ఇంత గొప్ప ప్రవక్త ప్రార్థన చేస్తే ఆ పనివాడు వచ్చేవాడు ఏమీ లేదంటాడు. దేవా నువ్వు చెప్పావు, మరి ఏమీ జరగటం లేదు, ఏం చేస్తాంలే, ఏది జరగాలో జరగాలని వెళ్ళిపోయాడా? లేదు, ఓర్పు. ఏం చేశాడు? మళ్ళీ ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. మళ్ళీ పంపించాడు. ఏమైనా ఉందో చూసిరా అన్నాడు. మళ్ళీ వచ్చేమన్నాడండి? గట్టిగా చెప్పండి. విశ్వాసంలో కోల్పోయాడా? విశ్వాసము ఓర్పు రెండూ అవసరం. వాగ్దానం నెరవేర్చబడాలన్నా, ప్రవచనం నెరవేర్చబడాలంటే మన బాధ్యత మనం వహించాలి. మనము దేవుని బిడ్డలుగా మనము బాధ్యత నిర్వర్తించకపోతే, మనము విశ్వాసంలో సడిలినట్టయితే, మన ఆత్మీయ సంబంధమైన బాధ్యతలు మనం చేయకపోతే, నిర్వర్తించకపోతే దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలో జరగవు. కాబట్టి జరగాలంటే ఖచ్చితంగా ఆయన యొక్క పాదముల దగ్గర మనం సమయం గడుపుతూ ఓర్పుతో నిలబడి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏమి దేవుడు మనకి వాగ్దానం ఇచ్చాడు అది జరిగి తీరనై ఉన్నది. ఆమేన్. అయితే ఇక్కడ ఏమన్నాడు? నువ్వు కానీ జాగ్రత్త. ఏమన్నాడు? వర్షము సూచన లేకముందే ఏమన్నాడు తెలుసా? త్వరపడు. ఎందుకంటే వాన మొదలైతే మటుకు నువ్వు చేరలేవు. అంత గొప్పగా వాన పడేటట్టుంది. చూడండి, ఈ ప్రవక్త ప్రార్థన చేస్తేనే జరిగింది. మన జీవితంలో ఆ ఓర్పుతో, విశ్వాసం ఒకటే కాకుండా విశ్వాసముతో ఓర్పును జతపరిచి కోల్పోకండి. ఇంత సమయం జరిగింది అని చెప్పి నిరాశలో పడకండి. ఇంత సమయం అయింది నేను ప్రార్థన చేసి అయినా జవాబు రాలేదని నిరాశ పడకండి, నిస్పృహ చెందకండి. ఏమన్నాడు? ఎడతెగకుండా విసుకకుండా నిత్యము ప్రార్థన చేయండి అన్నాడు. హల్లెలూయా. కాబట్టి మీరు దేని కొరకైతే కోరుతున్నారో, ఏదైతే దేవుడు మీకు వాగ్దానం ఇచ్చాడో, ఏదైతే మీ జీవితంలో జరగాలని మీరు ఆశిస్తున్నారో, దాని నిమిత్తము ఏమాత్రము ఎంతకాలమైన నిరాశ చెందకుండా, నిస్పృహ చెందకుండా, విశ్వాసంలో సడలకుండా, విశ్వాసంతో బలపడి ఎక్కడ మీరున్నారో అక్కడ కాలు నాటబడి దేవా మీకు స్తోత్రం అని చెప్పి ప్రార్థన చేస్తూ కనిపెట్టినప్పుడు ఖచ్చితంగా మీ జీవితంలో అది నెరవేర్చబడుతుంది. హల్లెలూయా.